గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. సార్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సార్ రామచంద్రమూర్తి గారు, ఈ వీడియోలో బంగారం వెండి ధరల గురించి కాస్తంత సావధానంగా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. 2025 ఈ రెండింగ్కి వచ్చేసాం. 2026 కొత్త సంవత్సరం అడుగు పెట్టబోతున్నాం కాబట్టి అసలు ఓవరాల్ గా ఈ 2025లో బంగారం వెండి ధరలు ఎలా మెరిశాయి, అదే విధంగా గత 25 సంవత్సరాలలో అసలు వెండి ప్రయాణం ఎలా సాగిందనే దాని గురించి కాసంత డీటెయిల్ గా మాట్లాడుకుందాం సార్. సార్ గత 25 సంవత్సరాలలో అంటే 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు గత 25 సంవత్సరాలలో వెండి ఇచ్చిన రిటర్న్స్ దాదాపు 2700% రిటర్న్స్ ఇచ్చిందంట. అంటే 2000 సంవత్సరంలో కేజీ వెండి ధర 7,900 రూపాయలు ఉంటే 2025లో కేజీ వెండి ధర 2,20,000 పైమాటే. సో ఈ 25 సంవత్సరాల్లో దగ్గర 2700% రిటర్న్స్ ఇచ్చింది. ఎస్, ఒక్కసారి అసలు 2025లో బంగారం వెండి ధరలు ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే, బంగారం విషయానికి వస్తే 76% రిటర్న్స్ ఇచ్చింది, వెండి విషయానికి వస్తే 140% మేర రిటర్న్స్ ఇచ్చింది. సో ఇప్పుడు 2025 గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రజెంట్ 2,20,000 పైమాట ఉంది వెండి. బంగారం విషయానికి వస్తే 1,40,42,000. ఎందుకంటారు ఇంత పెద్ద ర్యాలీ స్టార్ట్ అయింది బంగారం వెండి ధరల్లో? అండ్ అసలు వెండి గురించి చూస్తే నిజంగా అంటే వెండి గురించి మాట్లాడుతుంటే కాళ్ళు చేతులు వణికిపోయేంత రేంజ్కి వచ్చేసింది. ఏంటి అసలు ఎందుకు ఇంత పెద్ద కన్సంప్షన్ స్టార్ట్ అయింది? అసలు మీరు అన్నట్టు మీ డేటా ప్రకారమే అర్థమవుతుంది. ఏంటంటే గత 24 ఏళ్లలో వెండి గురించి పెద్ద పట్టించుకోలేదు. ఎందుకంటే అది ఇండస్ట్రియల్ యూసేజ్ లో పెద్దగా ఉపయోగం లేదు. అంటే ఓన్లీ ఆర్నమెంట్, సిల్వర్ కి బై ప్రోడక్ట్ కింద, ఆల్టర్నేటివ్ కింద చూశారు. అలాగే ఏదన్నా కొంత సిల్వర్ స్క్రీన్ అని వాటిల్లో వెండి వాడుతున్నారు తప్ప వెండికి స్పెషల్ గా యూజ్ లేదు. కానీ ఇప్పుడు ఏమైందంటే 2024 నుంచి కూడా వెండికి అదర్ యూసేజ్ ఎక్కువ తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు సోలార్ కార్స్ ఉన్నాయనుకోండి, దానిలో కంపల్సరీ ఒక 25 గ్రామ్స్ ప్రతి సోలార్ కారు, ఎలక్ట్రికల్ వెహికల్స్ లో కూడా వెండి కావాలి, ప్రతి సెమీ కండక్టర్ లో వెండి కావాలి, అలాగే ప్రతి సోలార్ ప్యానెల్ లో కూడా వెండి కావాలి. సో ఈ ఆల్టర్నేటివ్ యూసేజెస్ రావటం మూలంగా వెండికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. దానికి తగ్గంత సప్లై లేదు. సో వెండి ఏంటంటే డైరెక్ట్ గా దొరకదు. ఇది ఏంటంటే జింక్ నుంచి కానీ బాక్స్ కాపర్ నుంచి కానీ రావాలి. కాబట్టి ఏంటంటే అవి నిల్వలు తగ్గేపాటికి ఇప్పుడు వెండి బాగా పెరిగిపోతుంది. లాస్ట్ 6 months లో బాగా పెరగడానికి మేజర్ రీజన్ ఏంటంటే సప్లై లేదు. సో అదే మేజర్ రీజన్. తర్వాత ఏంటంటే ఇప్పుడు అమెరికా ప్రభుత్వం వెండిని ఒక కీలకమైన ఖనిజంగా కూడా ప్రెషియస్ మెటల్ గా ప్రకటించింది. దాంతో వెండికి ఇంకా ఎక్కువ డిమాండ్ వచ్చింది. అంటే ఇది ఒక్కసారి యుఎస్ ప్రకటించినప్పుడు అన్ని కంట్రీస్ కూడా వెండిని కూడా వాటిని కూడా ప్రెషియస్ గా తీసుకుంటాయి. బ్యాంక్స్ కూడా ఇప్పుడు వెండి లోన్ పెట్టుకొని మీరు లోన్ తీసుకోండి అని అంటున్నారు. అలాగే ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఏం చేస్తున్నారంటే గోల్డ్ బదులు వెండి కూడా కొంటున్నారు. ఏంటంటే ఇది హెడ్జింగ్ పర్పస్ మేజర్ గా. వెండి ఏంటంటే హెడ్జింగ్ పర్పస్ కింద, అంటే ఇన్ఫ్లేషన్ ఏదైనా ఉన్న, వరల్డ్ అన్సర్టనిటీస్ ఉన్న గోల్డ్ ఎక్కువ కొంటాం. ఇప్పుడు గోల్డ్ తో పాటు సిల్వర్ ని కూడా కొన్ని స్టోర్ చేయటం ద్వారా ఏంటంటే ఈ యొక్క కరెన్సీ హెడ్జింగ్స్ ని కాపాడుకోవడానికి కొంటున్నారు. సో దానివల్ల కూడా మేజర్ గా ఇది అవుతుంది. తర్వాత ఏంటంటే ఈ ఉక్రెయిన్ యుద్ధము, రష్యా, ఈ రెండు కూడా లాస్ట్ 3 years నుంచి కూడా ఫైటింగ్ చేసుకుంటా ఇంకా ఒక కన్క్లూజన్ కి రావట్లేదు. అదొక దీని యొక్క ఇంటర్నేషనల్ గా అదొక ఏంటంటే డెట్ పెరిగిపోతుంది అన్ని కంట్రీస్ కి. యూరోప్ లో కానీ ఆ యుద్ధంలో పాల్గొన్న ప్రతి కంట్రీకి కూడా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఎఫెక్ట్ అయిపోతుంది. వాటి వల్ల ఏమవుతుందంటే ఈ ప్రెషియస్ మెటల్స్ కి అంటే డాలర్ వాల్యూ తగ్గిపోవడం వల్ల ప్రెషియస్ మెటల్స్ కి పెరుగుతుంది. వెండి డిమాండ్ అదొక మేజర్ రీజన్. సో మీరు అన్నట్టు ఇప్పుడు 76% గ్రోత్ గోల్డ్ ఇవ్వటం, అలాగే 140% గ్రోత్ సిల్వర్ ఇవ్వటం ఏంటంటే ఈ యొక్క డిమాండ్ ఎక్కువ అవుతుంది. అంటే గోల్డ్ కు ఏం జరుగుతుంది? గోల్డ్ కి మరి రీజన్ ఎందుకు అంటే గోల్డ్ ని కూడా సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి, విపరీతంగా కొంటున్నాయి. ఎందుకంటే ఈ డాలర్ ని ఎవరు నమ్మట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే వరల్డ్ బైపోలార్ అయిపోయింది. మళ్ళీ ఈ యుక్రెయిన్ వార్ని తగ్గించాలని ఏం చేసింది అమెరికా అంతా, రష్యా అకౌంట్స్ మొత్తం సీజ్ చేసింది. చైనా అకౌంట్స్ అన్ని కూడా ఈ డాలర్ తో రిలేటెడ్ ఉన్న అకౌంట్స్ సీజ్ చేయటంతో ఏమవుతుందంటే ఎవరు కూడా డాలర్ లో సేవ్ చేసుకోవడానికి ఇది అవుతున్నారు.
సో దానివల్ల ఏంటంటే డాలర్కి ఆల్టర్నేట్ కరెన్సీ ఏది కూడా లేదు కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఇక వెండి మీద ఇన్వెస్ట్ చేయటం, గోల్డ్ని బై చేయటం మొదలు పెట్టారు. అందువల్ల ఇది అవుతుంది. తర్వాత మేజర్ ఇంకోటి ఏంటంటే యుఎస్ షట్ డౌన్ అయింది లాస్ట్ 1 month బ్యాక్. సో దానివల్ల యుఎస్ డెట్ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పటికే $35 trillion డెట్ ఉంది యుఎస్కి. సో వాళ్ళు ఏంటంటే కరెన్సీని విచ్చలవిడిగా ప్రింటింగ్ చేస్తున్నారు. దానివల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది. అందువల్ల యుఎస్ డాలర్ని కొనకుండా అదరికి ఏంటంటే అందరు డాలర్స్ని సేవ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు దాని ప్లేస్లో గోల్డ్ సేవ్ చేసుకుంటున్నారు. అందుకని గోల్డ్ సిల్వర్ మీరు 2025 స్టార్టింగ్ నుంచి చూస్తే విపరీతంగా పెరిగిపోయింది. అది ఇంకా కంటిన్యూ కూడా అవుతాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడతో ఆగదు, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఈ విషయాలు ఏవి కూడా తగ్గట్లేదు. ఇవి ఇంకా పెరిగేవే కానీ నెక్స్ట్ 1 year లో కూడా తగ్గేది లేదు అంటున్నారు. ఇప్పుడు వెండి వచ్చి 2,50,000 ఇమీడియట్ టార్గెట్, నెక్స్ట్ 2 lakhs 3 lakhs కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే గోల్డ్ అయితే 1,45,000 1,60,000 దాకా ఛాన్సెస్ కనపడుతున్నాయి అంటున్నారు. సో ఇదంటే గోల్డ్ సిల్వర్ ఎందుకు అంత అంటే 24 ఏళ్లలో లేని గ్రోత్ ఈ 1 year లో గ్రోత్ అంతా రావడానికి మేజర్ రీజన్స్ ఇవి. మరి ఒక్క సంవత్సరంలో 140% పెరగడం అంటే అసలు అది నిజంగా అది చాలా ఆశ్చర్యకరంగా ఉంది అసలు రిటర్న్స్ పరంగా చూస్తే. అదేవిధంగా 25 సంవత్సరాలలో 2,700% రిటర్న్స్. రైట్. అదేవిధంగా సిల్వర్ కి సంబంధించి వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ వారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇప్పటి వరకు వెండికి సంబంధించి మీరు చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే, రాబోయే రోజులు ఇంకా పెద్ద సినిమా చూడబోతున్నారంటూ కూడా వారు కొంత హాస్యాన్ని జోడించి చెప్పారు కదా. అసలు ఆయన ఏం చెప్పారు అసలు? యాక్చువల్గా అండి ఫస్ట్ ఇదే విషయాన్ని మనకి రిచ్ డాడ్ పూర్ డాడ్ ఆయన రాబర్ట్ చెప్పారు. అదే ఎవరు ఎక్కువ నమ్మలా. ఆయన చెప్పినప్పటి నుంచి అమ్మటే స్టార్ట్ అయింది. ఆయన 1,20,000 దగ్గర చెప్పాడు వెండి బాగా ఉంది ఛాన్స్. అప్పుడు అందరు కొట్టిపారేశారు మాట్లాడుకున్నా. మాట్లాడిన 6 నెలలు కూడా అవ్వలేదు, అది డబుల్ అయిపోయింది. 1,20,000 నుంచి 230,000 వెళ్ళిపోయింది. ఇంకా మేము అప్పుడు ఇంకా 3 years 4 years అవుద్ది అనుకున్న విషయాన్ని 3-4 months లో ఆయన చెప్పారంటే వాళ్ళ మేధావులు చెప్పారు, మనమేమో అర్థం కాదు ఒక్కోసారి. సో ఇప్పుడు ఈయన ఇండియాలో ఆల్రెడీ ఈయన ఎవరు అంటే వేదాంత గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఎవరు అంటే ఈయన 5 కంపెనీలు హ్యాండిల్ చేస్తున్నారు. ఏవి మెటల్ కంపెనీస్, స్టీల్. అవును. సో కాబట్టి ఈయన చెప్పిన దాన్ని ఇప్పుడు కొట్టడానికి లేదు. ఈయన ఏం చెప్తున్నారంటే రాబోయే రోజుల్లో ఇంకా వెండి సిల్వర్ బాగా పెరుగుతాయి. ఎందుకంటే యూసేజ్ ఎక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. అండ్ వెండికి ఆల్టర్నేట్ లేదు. ఇప్పుడు ఈ సోలార్ లో ఆల్టర్నేట్ లేదు, అదే పెట్టాలి కాబట్టి ఎంత రేట్ అయినా కొనాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా పెరుగుతాయి. సో కాబట్టి ఈ వెండి సిల్వర్ కూడా బాగా పెరుగుతాయని ఈయన అంటున్నారు. సో ఈయన చెప్పిన మాట కూడా మనం ఇప్పటికైనా మనం అర్థం చేసుకుంటే కొంత బెనిఫిట్ మనం పొందగలం. కాబట్టి ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ గా కూడా. ఈవెన్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా మల్టీ అసెట్ కంపెనీ అసెట్ అలొకేషన్ కింద గోల్డ్ సిల్వర్ లో సిల్వర్ ETF కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ETF ఇవన్నీ కూడా అన్ని పెరుగుతున్నాయి. కాబట్టి ఇది సిల్వర్ అనేది ఇక నాన్ స్టాప్ గా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు కళ్ళు తెరిచే లోపు ఎవ్రీడే 4-5 వేలు పెరుగుతుంది లాస్ట్ 3 months నుంచి. మరి అయితే దీనిలో ఏంటంటే ఒక్కోసారి డిప్ అయినప్పుడు కూడా బాగా డిప్ అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి మనం ఇన్వెస్ట్మెంట్స్ అవి చేసుకోవాల్సిందిగా కూడా చెప్తున్నారు ఈయన. సో అయితే పెరుగుతాయి, బట్ మీరు కూడా ఏంటంటే ఒకేసారి ఒకే రేట్లో ఎమోషనల్ గా కొనకుండా మళ్ళీ బై అండ్ డిప్స్ లాగా కూడా ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందనేది ఈయన బాగా స్ట్రెస్ చేసి చెప్పాడు. ఓవరాల్ గా పెరుగుతాయి రేట్లు. మొత్తానికి చేతిలో డబ్బులు ఉన్నప్పుడు కొనిపెట్టుకోవాలి. అది పెరుగుతుందా తగ్గుతుందా, లేదంటే 20 ఏళ్ల క్రితం అంత ఉండేది, అయ్యో అప్పట్లో 5,000 10,000 ఉన్నప్పుడు కొనలేకపోయాను, ఇప్పుడు 2,30,000 వెళ్ళిపోయింది అని ఆలోచించడం కంటే కూడా డబ్బున్న రోజు వెళ్ళి కొనుక్కొని పెట్టుకుంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూసి బాధపడే అంత అవసరం ఉండదు. అవునండి, అదైతే కరెక్ట్ అండి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ.